హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనిప్పుడు లే ఆఫ్ల దిగ్గజ కంపెనీల సమాచారంగా బెంబేలెత్తుతున్న ఐటీషియన్స్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపిస్తాను, వినండి. బెంబేలెత్తుతున్న ఐటీషియన్స్. ఇక వినండి. 6 నెలల్లో 1,00,000 మందిపై వేటు, బెంబేలెత్తిస్తున్న ఉద్యోగాల కోతలు, లే ఆఫ్లపై దిగ్గజ కంపెనీల పోటీ, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఆ దారిలో మరికొన్ని. టెక్ రంగంలో ఉద్యోగులకు ఈ ఏడాది గడ్డు కాలమే నడుస్తుంది. దిగ్గజ కంపెనీలు వరుసగా లే ఆఫ్లు ప్రకటించడం ఆందోళనకు గురి చేస్తుంది. గత ఏడాది ఆర్థిక మాంద్యంతో, భయాలతో వేలాది మందిని తొలగించిన సంస్థలు తాజాగా కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అందిపుచ్చుకునేందుకు మళ్లీ కోతలు మొదలుపెట్టాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఇప్పటికే 1,00,000 మందికి పైగా ఉద్యోగులకు లే ఆఫ్లు ఇచ్చాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ఇంటెల్ వంటి ప్రముఖ సంస్థలు ఈ తొలగింపులు చేపట్టాయి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది అత్యధిక కోతలు ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో 9,100 మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాదిలో కంపెనీ లే ఆఫ్లు ప్రకటించడం ఇది 4వసారి. ఈ ఏడాది ఆరంభంలో 1% మందిని తొలగించిన కంపెనీ ఆ తర్వాత మే నెలలో 6,000 మందిని ఇంటికి పంపించింది. జూన్లోనూ 300 మందికి పైగా ఉద్యోగులను తీసేసింది. తాజాగా ఎక్స్బాక్స్, గేమింగ్ ఈ డివిజన్లలో కోతలు పెట్టింది. గత ఏడాది కూడా ఈ కంపెనీ దాదాపు 10,000 మందికి లే ఆఫ్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రోడక్ట్ డెవలపర్లు ఉన్నారు. ఇక అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ చిప్పుల తయారీ సంస్థ ఇంటెల్ కూడా భారీ ఎత్తున ఉద్యోగాల కోతలు విధించింది. కొత్త సీఈఓ నేతృత్వంలో పునర్వ్యవస్థీకరణ చేపట్టిన కంపెనీ ఇప్పటికే జర్మనీలోని ఆటోమోటివ్ చిప్ యూనిట్ను మూసివేసింది. అందులోని మొత్తం సిబ్బందిని తొలగించింది. కంపెనీ ప్రధాన కార్యాలయంలోనూ దాదాపు 100 మందిని తీసేసింది. జూలై మధ్యలో కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం సిబ్బందిలో 20% మందికి లే ఆఫ్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. చిప్ డిజైన్ సీనియర్ ఇంజనీర్లు, క్లౌడ్ ఆర్కిటెక్చర్స్, ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ఉన్నవారిని తొలగించనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు దిగ్గజ సంస్థ అమెజాన్ కూడా ఈ ఏడాదిలో ఇప్పటికే 4 సార్లు తొలగింపులు చేపట్టింది. కమ్యూనికేషన్ సర్వీసెస్, వండరీ పాడ్కాస్ట్ విభాగాల్లో ఈ కోతలు విధించింది. రానున్న రోజుల్లోనూ మరింత ఎక్కువగా లే ఆఫ్లు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మేనేజర్ విభాగాల్లో దాదాపు 14,000 మందిని తొలగించనున్నట్లు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కథనం వెల్లడించింది. ఐబిఎం కూడా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 8,000 మందిని తొలగించినట్లు వార్తలు వచ్చాయి. ఎక్కువగా మానవ వనరుల విభాగంలో ఈ కోతలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే హెచ్ఆర్ రోల్స్లోని దాదాపు 200 మంది ఉద్యోగులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలతో భర్తీ చేసింది. మరో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల 240 మంది ఎంట్రీ లెవెల్ ఉద్యోగులను తొలగించింది. అంతకుముందు ఫిబ్రవరిలోనూ 300 మంది ఫ్రెషర్స్కు లే ఆఫ్లు ఇచ్చింది. గూగుల్ తన ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్ విభాగాల్లో లే ఆఫ్లు ప్రకటించింది. అంతకుముందు క్లౌడ్,
హెచ్ఆర్ యూనిట్లలోనూ ఉద్యోగులను తొలగించింది. మెటా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 3,600 మంది ఉద్యోగులకు కోత పెట్టింది. పనితీరు బాగోలేదన్న కారణంతో వీరిని తొలగించింది. హెచ్పి తన పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా 2,000 మందిని తొలగించింది. టిక్ టాక్ తన డబ్లిన్ కార్యాలయంలో 300 మందిని ఇంటికి పంపించింది. ఓలా ఎలక్ట్రిక్ 5 నెలల్లో 2 సార్లు కోతలు ప్రకటించింది. 1000 మందికి పైగా ఉద్యోగులను తీసేసింది. సేల్స్ ఫోర్స్, బ్లూ ఆర్జిన్ సంస్థలు 1000 మంది చొప్పున తొలగించింది. సైమన్స్ గ్రూప్ తన ఆటోమేషన్, ఈవీ ఛార్జింగ్ యూనిట్లలో దాదాపు 5,600 మందిని ఇంటికి పంపించింది. ఇవేగాక ఆటోమేటిక్, క్యాన్వా, మ్యాచ్ గ్రూప్, క్రౌడ్ స్ట్రైక్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ వంటి సంస్థల్లోనూ తొలగింపులు కొనసాగుతున్నాయి. ఇలా బెంబేలెత్తుతున్న ఐటీషియన్స్, లే ఆఫ్ల దిగ్గజ కంపెనీల సమాచారంతో మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఈ అంశాన్ని జాగ్రత్త కొరకు సమాచారంగా శ్రోతలకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.